తర్వాత ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఫుల్గా చూడండి. ముందైతే చికెన్ ఇలా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్కి మసాలాలన్నీ పట్టించాలి. ఫస్ట్ అయితే మన బిర్యానీ ఎందులో అయితే చేస్తున్నామో కడాయి కానీ తీసుకుని ఆ గిన్నె కానీ తీసుకుని అందులో ఓల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, ఇవన్నీ షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను పెరుగు యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేసి తర్వాత ఇందులో నేను చికెన్కి సరిపడా కారం తీసుకున్నాను. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. అలాగే 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. అట్లనేమి నేను కట్ చేయలేదు, డైరెక్ట్గా వేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, సాల్ట్, అలాగే పసుపు, అలాగే ఒక నిమ్మకాయ యాడ్ చేశాను. నిమ్మరసం యాడ్ చేశాను. నిమ్మరసం యాడ్ చేసి అలాగే సరిపడా ఉప్పు కూడా యాడ్ చేశాను. ఉప్పు కూడా యాడ్ చేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు చికెన్ ఇందులో యాడ్ చేయాలి. అప్పుడు చికెన్ ఇందులో యాడ్ చేస్తే ఇవన్నీ సరిగా చికెన్కి పడతాయి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తే చికెన్కి సరిగా పట్టవు. కాబట్టి ఫస్ట్ ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుని తర్వాత చికెన్ పట్టించండి, చికెన్ యాడ్ చేయండి. నేనైతే ఇది చికెన్ ముక్కలు అనేవి, పీసెస్ అనేవి పెద్దగా ఉన్నాయనేసి ఇలా ఫోర్క్తో హోల్స్ పెడుతున్నాను. హోల్స్ పెట్టి అప్పుడు చికెన్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టించాలి. చికెన్కి పట్టించిన తర్వాత ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 10 minutes పాటు పక్కన పెట్టేస్తే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మంచిగా ముక్కలకు అనేది మసాలా బాగా పడుతుంది. తర్వాత రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత అందులో ఓల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో రైస్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అంతా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి అంతే మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి. అలాగే ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసి చికెన్ మిశ్రమాన్ని కూడా మనం ఆ స్టవ్ మీద పెట్టి అలాగే దానికి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలి. రైస్ వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని ఒక 60% ఉడికించుకోవాలి. చికెన్ ఇలాగా
కుక్ అయిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఉన్నప్పుడే 60% ఉడికిన రైస్ని 70% ఉడికిన రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 60% ఉడికిన వెంటనే నేను ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్లో, చికెన్లో డైరెక్ట్గా ఇలాగ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా మొత్తం రైస్ అంతా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే వాటర్లో కలిపిన రెడ్ కలర్ ఫుడ్ కలర్ని నేను దీనిపైన యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మూత పెట్టి దమ్ పెడుతున్నాను. నేను దమ్ ఏమి బరువు పెట్టి పెట్టట్లేదు, నార్మల్గానే మూత పెట్టి దమ్ పెడుతున్నాను. మీరు కూడా ఎలా పెట్టుకొని లేదంటే బరువు పెట్టుకోవచ్చు, దానిపైన ఇంకా బాగా దమ్ అవుతుంది. ఈ విధంగా దమ్ పెట్టాలి. ఒక సిమ్లో పెట్టి ఒక 5 minutes పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes కానీ 10 minutes కానీ ఆగి అప్పుడు ఓపెన్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఇంకా బాగా దమ్ అవుతుంది. చూసారు కదండి, చూస్తేనే ఎంత బాగుంది, తింటే కూడా చాలా బాగుంది. పీస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.